ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట గ్రామంకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడున్న కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయన్న అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో చర్చించి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే తాత. నమస్తే. మీ పేరు? సోమయ్య. ఏం చేస్తుంటారు సార్? ఏం లేదు, ఇప్పుడు వ్యవసాయం ఉండే కానీ వ్యవసాయం చేత కాకుండా వ్యవసాయం చేస్తానులే. గోరెంట మద్రాల మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి తాత? అభిప్రాయం ఇక 20 ఏళ్ళ కాంగ్రెస్ కోలుకోకుండా అయింది. ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ అనుకూలమే కానీ కాంగ్రెస్ ఇక కోలుకోదు 20 ఏళ్ళ దాకా. మళ్ళీ దానికి మంచి పేరు రాదు. అట్లా చేసి రేవంత్ రెడ్డి ఆయన గ్యారంటీ లేదని ఒకటి చేస్తాడా. గ్యాస్ ఫ్రీ గ్యాస్ అంటే ఎవరికి పైసలు పడతలేదు. 500 తీసుకొని మిగతా ఎత్తాలంటే ఎవడు ఒక్కడ ఎత్తాలి చక్కగా. రేటు ఇక బ్లాక్ అమ్మేటోళ్ళు 1100 అమ్ముతారు ఇప్పుడు. గృహజ్యోతి ఒకటి, ఈ ఆటోల బస్సు ఒకటి. నేను పాలవంచల బస్సు ఎక్కి ఇక్కడికి పోతే 5 టికెట్లు మొగలు వచ్చినాయి. మొత్తం ఆడోళ్ళు వచ్చినాక దానికి డీజిల్ పూడిందా అట్లా ఉంది. ఆయన మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి? అన్నీ మంచిగా ఉన్నాయి. ఆయన సరే అప్పు చేసిండు అంటారు, అప్పు చేసిండు, కొన్ని పనులు చేసిండు. అప్పు చేసి ఇప్పుడు మనకు తెలంగాణ తెచ్చిందంటే ఆయన ఇంకెవడు కాకపోవు. ఆయనలాగా ఆయన పోతే ఎవడు కాకపోవు. రాజశేఖర రెడ్డి కూడా మనకు కార్యకపోవు. అది మొత్తం మీద కేసీఆర్ చేసిన పనులు. అప్పు చేసి కాళేశ్వరం మామూలు అని చూసిన కాళేశ్వరం మనం నడిచిపోవచ్చు పైపులకి. అంత బాగుంది ఆ పని. అండర్ గ్రౌండ్లో తిరిగే జనం ఇంత పోరగాండ్లో దిగబడతారు. మేము వంగబడి చూస్తే అసలు పనులు చేసిన. గోదావరి నీళ్ళు కదులుతానులే ఆ మోటార్లు నడితే. మంచిగా చేసిన పనులన్నీ. మరి ఇప్పుడు నేను ఎకరం చెలక కొన్నా, ఎకరం చెలకకు పైసలు నా దగ్గర ఉంటాయి. అప్పు చేసినట్టు అప్పు తెచ్చి చేస్తాము. చేయకపోతే ఎట్లా వెళ్తుంది? ఏ గ్యారంటీలు చక్కగా నడతలేదు ఆయన. సరే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? వెంకటరెడ్డి. ఏం చేస్తారు సార్? రిటైర్డ్ ఎంప్లాయీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి తాత? రైతు బంధు ఇస్తాను, రుణమాపన, అది ఏమైనా ఢిల్లీ పోడు, అది కావచ్చు ఢిల్లీ పోడు, అంతే తప్ప ఇంకో పని. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అప్పటికప్పుడు అప్పుడు మంచిగానే ఉండేది. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు చూసుకుంటే ఎలా ఉన్నాయంటారు? ఒక్క గ్యారెంటీ కూడా చేయలేదు. థ్యాంక్ యూ తాత. నమస్తే తాత. మీ పేరు? మల్లేష్, ఆత్మకూరు మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి తాత? ఆయన ఏమి అనుకున్నాయని ఒప్పుకోవటం వరకు అని ఏమి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఆయనకి ఇట్లేగా ఒప్పుకున్నాయని ఇస్తాలే ఆమ్దాన్ చేసి ఏమి ఇవ్వటాలే. ఒప్పుకోవటం వరకే, ఏమి లేదు. అంటే ఏమేమి కావాలంటారు మరి? రైతు బంధు ఇస్తాలే, బోనస్ ఇస్తాలే, ఇస్తాలే, నీళ్ళు తెప్పిస్తాలే. కాలువలు నీళ్ళు కూడా రావట్లే, రావట్లే. అన్నీ ఉల్టా మాటలే. అన్ని ఉల్టా మాటలే. ఒక్కటనే నమ్మకం లేదు. ఆడవాళ్ళకని చేస్తే ఆడవాళ్ళకి ఇదే మగవాళ్ళు ఎక్కట్లేదు. ఆడవాళ్ళ వారికి ఎక్కుతుంది, మగవాళ్ళ వారికి ఎక్కుతట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటారు? అప్పుడు మంచిగా ఉన్నది, అంత మంచిగా నడిపి ఆయన మంచిగా నడిపించింది. ఈయన వచ్చినాకనే. థ్యాంక్ యూ తాత. నమస్తే సార్. మీ పేరు? వెంకన్న. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ పాలన మంచిగా లేదు సార్. కేసీఆర్ పాలన బాగుంది. మంచిగా అప్పుడు మాకు పంటలు పడినాయి, బ్రహ్మాండంగా ఉంది. ఉన్న పొలాలు ఎండిపోయినాయి. గొడ్ల మేపుతాను. ఏ లాభం? ఎందుకని? రైతు బంధు లేదు, అది లేదు, రుణమాఫీ లేదు. ఇటు నీళ్ళు బొచ్చ నీళ్ళు ఉన్నాయి సాగర్లా, నీళ్ళు వదులుతలేడు. ఏముంది? అంతా గొడ్ల మేపుతాను. పంట పోయింది. ఒకటి ఏడతాను. ఏంది? నోటికాడికి వచ్చిన పుట్ట పిల్లని చంపుకున్నట్టు అయింది. అంత పరిస్థితి వచ్చింది మాకు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళు మంచిగా చేశారు కాబట్టి మాకు సంతోషం. మాకు పంటలు పడినాయి, అన్ని వర్కులు వచ్చినాయి, బీమా అన్నీ వచ్చినాయి, మంచిగా ఉన్నది. మళ్ళీ ఆయనే రావాలి మాకు. అంటే ఇప్పటివరకు గ్రామంలో చూసుకుంటే ఈ సంక్షేమాలు ఎలా ఉన్నాయంటారు అభివృద్ధి చూసుకుంటే? అభివృద్ధి ఉంది అంతా. ఇప్పుడు ఘోరంగా ఉన్నది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు ఇందిర. గ్రామం గుంపుల, మండలం చివ్యంల. ఏం చేస్తారమ్మా? మేము గ్రామంలో వివోఏగా పనిచేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పరిపాలన బాగానే ఉందిలే కానీ ఈ బస్సులు పెట్టడం కూడా కరెక్టే, మంచిగా ఉంది. మహిళలకు మంచిగా ఉందిలే కానీ డ్రైవర్లు, కండక్టర్లు మమ్మల్ని రెస్పెక్ట్ చేయట్లేదు మహిళలకు. మెయిన్ అది ఒకటి దృష్టికి తీసుకొస్తున్నాం. మీ దృష్టికి మీరు దాని గురించి ఆలోచించండి. మంచిగానే ఉంది. చెప్పిన పనులన్నీ
సకాలంలో నెరవేర్చాలని కూడా కోరుకుంటున్నాం. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారెంటీలు కానీ ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాయి అంటారు? ప్రజల్లో అంటే కొంత అసంతృప్తి ఉంది. కాకపోతే రైతు బంధు లేటుగా వేసిండ్రు, తొందరగా వేయాలనేది కొంచెం అభిప్రాయం. అందరికి కూడా సకాలంలో బోనస్లు కూడా కొంతమందికి 500 బోనస్ వేస్తా అన్నాడు. ఆ బోనస్లు కూడా రాలేదని కొంతమంది నిరుత్సాహపడుతున్నారు. అందరికీ రావాలని. కరెంటు గ్యాస్ అయితే చేసిండు, అది అయితే చాలా వరకు అమల్లో అయింది, మంచిగానే అయింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక నేను రాజకీయాన్ని గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు జరిగే దాని గురించి అయితే నేను మాట్లాడుతున్నా. రాజకీయానికి అయితే అతీతం నేను. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? మల్లయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం మద్రాల మండలం మొకందాపురం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి తాత? కేసీఆర్ చేసినప్పుడు దర్జాగా ఉంది, భూములకు పైసలు పడ్డాయి, అన్ని పనులు జరిగినాయి. ఇది ఏది రావట్లేదు, పింఛన్ లేదు, ఏది లేదు, వేస్ట్ ఆయన. మరి మొన్న రుణమాఫీ జరిగిందా? ఏది లేదు. 75,000 ఉండే 65 ఇచ్చిండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? అప్పుడు 10 ఏళ్ళు దర్జా జరిగింది, భూముల పైసలు పడ్డాయి, మాకు అన్ని సౌకర్యాలు జరిగినాయి. ఇప్పుడు ఏది లేదు. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? మౌనిక. ఏం చేశారమ్మా? నేను ఇప్పుడు బీఎడ్ చేస్తున్నాను. మాది ఇక్కడే సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మెయిన్గా అయితే ఫ్రీ బస్సెస్ అనేది అంత అవసరం లేదు. బికాస్ ఒక 100 రూపీస్ పెట్టి వెళ్ళలేనంత సిచ్యువేషన్లో ఎవ్వరు లేరు. డైలీ వేజ్ వాళ్ళు కూడా ఒక 500 గెయిన్ చేస్తున్నారు మినిమం. సో 500 పెట్టి వెళ్ళనే వాళ్ళు లేరు. ఇట్లా స్టూడెంట్స్ కానీ ఇంకా వర్కింగ్ ఉమెన్ కానీ చాలా సఫర్ అయితే అవుతున్నారు. మెయిన్లీ మెన్ కూడా వాళ్ళకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈవెన్ సీట్స్ దొరకక కొంతమంది, అంటే మనం ఓన్లీ లేడీస్ విషయాలే చూస్తాం కానీ జెంట్స్కి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళు బస్సెస్లో వెళ్ళడం అనేది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంటే నేను అబ్జర్వ్ చేసి ఫ్యామిలీ అంటే అందరం ఫ్యామిలీ ఎస్ అంతే అట్లా. అదైతే మెయిన్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ అనడం అనేది అంటే అందరినీ లేజీగా చేయడం లాగా అనిపిస్తుంది నా వరకు. సో అది అంటే మనం చూస్తున్నాము కొన్ని స్టేట్స్ ఆల్రెడీ అట్లాంటిది ఫ్రీ అని చెప్పేసి చాలా వరకు చేయకుండా మళ్ళీ అపోజ్ అవ్వడము అంతా అది చూసాం మనము. సో అది కొంచెం ఇట్లాంటిది నెక్స్ట్ టైం ఉండదు. 6 గ్యారెంటీస్ అయితే మ్యాక్సిమం యాక్చువల్గా 4,000 రూపీస్ అట్లా అని చెప్పేసి మహిళలకి చెప్పారు. అది విలేజ్లో 4,000 రూపీస్ అని చెప్పేసి అన్నారు. అదైతే ఇంకా ఇంప్లిమెంటేషన్ అనేది అవ్వలేదు. కొంతమందికి అయితే ఏమో మరి అందరికి వస్తున్నాయో లేదో తెలియదు కానీ చాలా వరకు అయితే గృహజ్యోతి అది కూడా ఇంకా రావట్లేదు. చూద్దాం, ఇంకొక ఓన్లీ 1 ఇయర్, ఇంకా 1 ఇయర్ లోపే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ చూస్తే తెలుస్తుంది. అంటే ఈ జాబ్స్ పరంగా చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో ఎలా ఉన్నాయంటారు? అంటే యాక్చువల్గా అయితే ఇప్పటి వరకు అయితే కొంచెం సాటిస్ఫాక్టరీగానే ఉంది. నెక్స్ట్ డిఎస్సి అది మళ్ళీ నెక్స్ట్ టైం వేస్తా అన్నారు. సో అది వెయిటింగ్ ఫర్ దట్. ఇప్పటి వరకు అయితే ఎస్జిటీస్ చాలామంది అంటే సాటిస్ఫైడ్, వాళ్ళకి జాబ్స్ రావడము, రూరల్ పీపుల్కి రావడం అది ఓకే. ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్స్ కూడా పడినాయి. అవునండి పడినాయి. అది ఎగ్జామ్ కూడా అయిపోయింది. సో ఇంకా రిజల్ట్స్ రాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ సార్ని మనం అనలేమండి. ఎందుకంటే ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే తెలంగాణ కోసం ఆయన చాలా ఎల్డర్ అండి. పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని పక్కన పెడితే చాలా ఎల్డర్. సరే చాలా వరకు కష్టపడ్డాడు తెలంగాణ కోసం. ఆయన వల్ల చాలా వరకు అయితే మనము తెలంగాణ వాళ్ళు మాత్రం అంటే ప్రాంతీయ భావం ఉన్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ సార్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. అది సో నేను ఆయనను జడ్జ్ చేసే అంత ఏజ్ నాకు లేదు. అది పాలనా విధానం చూసుకుంటే అసలు మొత్తం అంటే ఏమి లేని స్టేజ్ నుంచి సరే అప్పులు అదంతా పక్కన పెడితే మాత్రము ఎంతో కొంత మాత్రం మనకి ఇప్పుడు అటు సైడ్ హైటెక్ సిటీ వైపు అట్లా చూసుకుంటే చాలా వరకు టెక్నాలజీ అనేది కేటీఆర్ గారి హయాంలో మంచిగా జరిగిందండి. ఇంప్లిమెంటేషన్ అయితే జరిగినాయి బాగుంది. ఇంకా మంచిగా చేసుంటే బాగుండేది. మరి ఇప్పుడు కేంద్రంలో ఈ బడ్జెట్ సమావేశంలో నిమ్మల సీతారామన్ గారు ఉన్నారు కదా, అంటే ఈ బడ్జెట్ విషయం మీకు ఏమైనా ఐడియా ఉందంటారా? మనం కేంద్రం గురించి మాట్లాడితే ఏంటంటే మోడీ గారు మత రాజకీయాలండి, అంతే సింపుల్. ఏం లేదు, మతం తప్పితే ఏం లేదు. కొంచెం మోడీ గారు వచ్చినప్పటి నుంచి కొంచెము మత కల్లోహాలు అనేవి చాలా ఎక్కువైనాయి నా వరకు నేను అనుకున్నది. అంటే
యూత్ కూడా ఇప్పుడు ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ వల్ల దానివల్ల ఈ ఆర్ఎస్ఎస్ అని ఎక్సెట్రా ఈ గ్రూప్స్లలో జాయిన్ అయిపోయి అది పిచ్చి పిచ్చి వేషాలు వేయడం ఇట్లా అనేది జరుగుతుంది. ఒకటి ఏంటంటే వీఆర్ ఆల్ ఫ్యామిలీ అంటే మొత్తం ప్రపంచం చాలా చిన్నదండి ఇప్పుడు. ఎందుకంటే మొత్తం గ్లోబలైజేషన్ మోడర్నైజేషన్ వల్ల చాలా చిన్నగా అయిపోయింది ప్రపంచం అనేది. సో అందరూ అన్ని మతాలని అందరూ గౌరవించి అట్లా ఉంటే బాగుంటుంది. కానీ మెయిన్గా వీళ్ళు కేంద్రం వాళ్ళు ఏంటంటే ఎక్కువ మతం పైన ఫోకస్ చేస్తున్నారని నా ఉద్దేశం. బడ్జెట్ విషయానికి వస్తే ఓకే, నిర్మలా సీతారామన్ గారు చాలా ఆమె వెల్ ప్లేడ్, బాగా ప్లే చేస్తున్నారు ప్రతి విషయంలో కూడా. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ సార్. నమస్తే అండి. మీ పేరు సార్? మా పేరు చంద్రయ్య అండి. ఆత్మకూరు మండలం, వెస్ట్ ఆత్మకూరు మండలం. ఏం చేస్తుంటారు సార్? కూలి పని చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం సార్? మంచిగానే ఉందండి. రైతు బంధు కూడా వేస్తుండు, ఎత్తుకుంటున్నామండి. మాత్రం బ్రహ్మాండంగా ఉంది. 6 గ్యారెంటీలు ఇంకా నికరం కాలేదండి. ఇంకా కాలేదు. కొంతమందికి వచ్చినాయి అంటారు, కొంతమంది రాలేదు అంటారు. ఇంకా నికరం కాలేదు, అయితే ఏం చెప్తున్నారు. పర్వాలేదు, పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక అప్పుడు అంటే ఇక అన్ని ఒకటి చెప్పిండు, ఒకటి చేసిండు, ఒకటి ఎగగొట్టిండు అని చెప్పిండు, కానీ ఏది చేసి పెట్టలేదండి. ఈయన వచ్చిన కాచి కొన్ని నడిపిస్తుండండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను చింతపల్లి సాయిబాబా గుడిలో వంట చేస్తాను. చింతపల్లి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బాగుందండి. ఏ విధంగా అంటే ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నారు, ఫ్రీ బస్సులు అందరూ ఆడవాళ్ళు ఎక్కుతారు, బాగుంది. రైతు బంధు అన్నారు, రైతు బంధు ఇచ్చారు. 2 లక్షలు రుణమాఫీ 2 లక్షలు ఇచ్చారు. ₹1,00,000 రుణమాఫీ 1,00,000 ఇచ్చారు. కరెంటు గ్యాస్ కూడా బాగుందండి. ఇప్పుడు వరకు అయితే ఏ లోటు లేదు. కేసీఆర్ కంటే నయమే. మీ గ్రామంలో కూడా ఈ 6 గ్యారెంటీల పథకాలన్నీ అందుతున్నాయి అంటారు. అండి. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే కేసీఆర్ కూడా మంచిగా చేశాడు, కానీ తర్వాత ఇబ్బంది పెట్టిండు ఆయన. ఫస్ట్లో బాగుంది, తర్వాత ఇబ్బంది అయింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టినా కేసీఆర్ గెలవడు, అదైతే పక్కా. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? విజయ. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. ఇక్కడ ఏ గ్రామం, ఏ మండలం అమ్మా? పెట్టే మండలం అన్నీ ఇక్కడే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముందండి, అన్నీ కొన్ని చేసిండు, మంచిగానే ఉంది. కానీ ఈ బస్సు బాగా పాపం ఆడవాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ ఫ్రీ అనేసరికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సీట్ దొరకనప్పుడే ఇబ్బంది అవుతుంది. అంతే. సీట్ దొరికితే ఓకే. అవి అన్నీ ఫ్రీ ఇచ్చిరుగా, మంచిగా ఉంది. ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చింది. దరఖాస్తు పెడితే పేరు వచ్చిందా? వచ్చింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే నేను 2-3 సార్లు పెట్టినా కానీ రాలేదు, ఈసారి వచ్చింది. ఇంకా రైతులకు తెలుసు, మాకైతే ఏం లేదు. మేము రోజు కూలి చేసుకునేటోళ్ళం కదండి, మాకు ఎట్లా తెలుసు? ఇక మా బాబు చేస్తాడు, నేనైతే అన్నము ఇంటికాడ ఉంటాను. థ్యాంక్స్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.